హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సుఖదుఖాలను సమానంగా చూసేవారే విశ్వరహస్యాన్ని తెలుసుకోగలుగుతారు. మీరు ఉన్న ప్రదేశం మీ విలువను తెలియజేయదు. మీ వ్యక్తిత్వమే మీ విలువేంటో తెలియజేస్తుంది. నమ్మకం అనేది ఉచితంగా దొరికేది కాదు. దాని ఖరీదు ఒక జీవితం. ధైర్యం ఆక్సిజన్ వంటిది. దాన్ని పీల్చుకుంటేనే బ్రతుకుతారు. పిరికిదనం కార్బన్ డయాక్సైడ్ వంటిది. వదిలేస్తేనే బ్రతుకుతారు. శ్రమించే స్వభావం, విమర్శలకు తట్టుకొని నిలబడే సహనం రెండూ ఉన్నప్పుడే ఏదైనా సాధించగలరు. బుద్ధి ఇంద్రధనుస్సులోని రంగుల్లా అందంగా ఉండాలి. కానీ ఊసరవెల్లిలా సందర్భానికి బట్టి మారకూడదు. ఓదార్పు కోరుకునేవారు ఎప్పుడూ వెనకబడి ఉంటారు. ఓర్చుకునేవారు జీవితంలో ముందడుగు వేస్తారు. మూర్ఖులతో ఎప్పుడూ వాదన పెట్టుకోకూడదు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వారి స్థాయికి దిగజారుస్తారు. గొప్పవాళ్ళు తక్కువ మాటల్లోనే ఎన్నో మంచి విషయాలు చెప్తారు. అల్పులు ఎంత మాట్లాడినా పనికొచ్చే విషయం ఒక్కటి కూడా ఉండదు. నిజమైన యోగ్యత నది లాంటిది. లోతుకిచ్చే కొద్దీ తక్కువ శబ్దంతో గంభీరంగా ప్రవహిస్తుంది. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం మానేసి ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మొదలు పెడితే చాలా సమస్యలు తొలగిపోతాయి. పిలుపు ఏదైనా ప్రేమగా ఉండాలి. బంధం ఏదైనా అనుబంధంగా ఉండాలి. విభేదాలెన్నున్నా విడిపోకుండా ఉండాలి. ప్రశాంతంగా ఆలోచించే వారి ఇల్లు స్వర్గంలా ఉంటుంది. అసహనంతో నిర్ణయాలు తీసుకునే వారి ఇల్లు నరకంలా మారుతుంది. మాటలెన్ని చెప్పినా ప్రవర్తన నిజం చెప్తుంది. నిజంగా నిన్ను ఇష్టపడేవారు నీ నుండి ఏం ఆశిస్తారో తెలుసా? ఏమీ ఆశించరు. నువ్వు మాట్లాడితే చాలు అనుకుంటారు. ఏ బంధమైనా కలకాలం పదిలంగా ఉండాలంటే అర్థం చేసుకునే మనసుతో పాటు రాజీ పడే స్వభావం మీలో ఉండాలి. అవసరాలకి మించి ప్రేమ ఉన్నప్పుడు ఆ బంధం బలంగానే ఉంటుంది. కానీ అవసరాలు ప్రేమను మించిపోయినప్పుడు ఆ బంధం వీగిపోతుంది. బాధ రకాలు: ఒకటి మనిషిని తాకేది, రెండు మనస్సుని తాకేది. మొదటిది తగ్గటానికి సమయం పడుతుంది, రెండవది తగ్గటానికి సమయం సరిపోదు. అందాన్ని మించిన అందం ఉన్నవాళ్ళు దొరకొచ్చు, కానీ నిన్ను తనకంటే ఎక్కువగా ప్రేమించే మనస్సు దొరక్కపోవచ్చు. ప్రేమను పొందటానికి ఎంతలా పోరాడతామో అది దొరికిన తర్వాత అంతే బాధ్యతగా చూసుకున్నప్పుడే ఆ ప్రేమకు అర్థం ఉంటుంది. మిమ్మల్ని తిడుతూ ప్రేమించే వారిని ద్వేషించకండి. వారే మీకు అసలైన వారు. ప్రేమించే వారికి దండించే అధికారం ఉంటుంది. వారి ప్రతి హెచ్చరికలో మీపై ప్రేమ ఉంటుంది. నీకోసం ఏదైనా వదులుకుంటాను అని చెప్పే బంధం కంటే నువ్వు ఏం కోల్పోయినా నీతోనే ఉంటాను అని చెప్పే బంధం దొరకడం వరం. ప్రేమ ఉన్న చోట అలకలు ఉంటాయి, కోపాలుంటాయి, అపార్థాలుంటాయి, అనుమానం ఉంటుంది, భయం ఉంటుంది, నాది అనే స్వార్థం ఉంటుంది, పెత్తనం కూడా ఉంటుంది. ఇవన్నీ ఉన్నా సరే కలిసి ఉండే వాళ్ళదే అసలైన బంధం. ఎన్ని రోజులు దూరంగా ఉన్నా, ఎంత గొడవలు పడినా విడిపోవాలనే ఆలోచన ఉండదు. అలాంటి వాళ్ళకి ఆ అవసరం రాదు. ప్రేమించడం సులభం, ప్రేమించబడటం కష్టం. నమ్మడం సులభం, నమ్మించడం కష్టం. గుర్తుంచుకోవడం సులభం, మరిచిపోవడం కష్టం. అసత్యం ఆడడం సులభం, నిజం ఒప్పుకోవడం కష్టం. ఏడిపించడం సులభం, నవ్వించడం కష్టం. స్నేహం, ప్రేమ అనేవి దీపం లాంటివి. వెలిగించడం చాలా సులభం, కానీ ఆరిపోకుండా కాపాడుకోవడంలోనే ఉంది అసలైన గొప్పతనం. నమ్మకం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకుంటే ప్రతి మాట అపార్థమే అవుతుంది. నమ్మకమే ఏ బంధానికైనా పునాది. సొంత ఇంటి విలువ అద్దె కట్టేటప్పుడు, అన్నం విలువ ఆకలి వేసినప్పుడు, డబ్బు విలువ ఉద్యోగం చేసినప్పుడు, ప్రేమ విలువ విడిపోయినప్పుడు, మనిషి విలువ దూరమైనప్పుడు, జీవితం విలువ వయసైనప్పుడు ఉన్నప్పుడే వీటి విలువలను కాపాడుకోండి. ప్రేమ చాలా విలువైనది. ఆ విలువ తెలిసిన వారు ఎన్నటికీ మోసం చేయరు. ఇష్టం ఉన్న చోటే ఇబ్బంది కూడా ఉంటుంది. తట్టుకోగలిగినప్పుడే బంధం నిలబడుతుంది. మంచి మనసు ఉన్న చోట మాత్రమే ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్న చోట చెప్పలేని సంతోషం ఉంటుంది. నిజాన్ని నమ్మించాలంటే రుజువు కావాలి. అదే అబద్ధాన్ని నమ్మించాలంటే కేవలం నటిస్తే చాలు. కఠినమైన మనస్సు వెనుక సరళమైన హృదయం ఉంటుంది.
కోపంగా అనే మాట వెనుక బాధ్యతతో కూడిన ప్రేమ ఉంటుంది. కానీ వాటిని ఎవరూ గుర్తించరు. కూర్చుని మాట్లాడుకుంటే తీరిపోయే సమస్యను మౌనంగా ఉంటూ మీరే వాటిని పెంచి పోషించుకొని బాధపడుతున్నారు. ప్రేమంటే కేవలం ఒక తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు. 100 తప్పులున్నా సరిచేసి తోడుగా నిలవడం. సమస్యలు చెదపుట్ట వంటివి. ఆదిలోనే గుర్తించి తొలగించాలి. నిర్లక్ష్యం చేస్తే విషపూరితమైన పాములు చేరే ప్రమాదంగా మారుతుంది. కష్టాలు అనుభవించినంత మాత్రాన ఎవరు గొప్పవారు కాలేరు. కష్టాలను అధిగమించినప్పుడే గొప్పవారవుతారు. కత్తిరించడం వల్ల పూల మొక్క మరింత బలంగా ఎదిగినట్టు విమర్శల వల్ల మనలో నూతన శక్తి బయటకొస్తుంది. ప్రతి విమర్శ నుంచి ఏదో ఒక విషయం నేర్చుకోవాల్సిందే. రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు. అలలు లేని సముద్రానికి అందం లేదు. సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగు లేదు. కష్టాలు లేని జీవితం జగతిలో లేదు. అన్నింటినీ తట్టుకోవడమే కాదు, కొన్నింటి నుండి తప్పుకోవడం కూడా నేర్చుకున్నప్పుడే సంతోషంగా ఉండగలరు. శత్రువును చంపడానికి కత్తులు, కర్రలు అవసరం లేదు. ఒక్క చిరునవ్వు చాలు. నువ్వు సంతోషంగా ఉన్నావని తెలిస్తే ఒకటి నీ మిత్రుడిగా మారిపోతారు. లేదంటే ఈర్ష్యతో చచ్చిపోతారు. ఒక లక్ష్యం కోసం పరిగెత్తేవారి కంటే తన కుటుంబం కోసం బండి నడిపేవారే గొప్పవారు. మీరు చేసే ప్రతి మంచి పనికి ధర్మఫలం ఉంటుంది. అలాగే మీరు చేసే ప్రతి చెడు పనికి కర్మఫలం ఉంటుంది. జీవితంలో ఎప్పటికైనా మంచికి మంచి, చెడుకు చెడు తిరిగి వస్తుంది. చదువుకుంటే జ్ఞానం విలువ, పనిచేస్తే కష్టం విలువ, ప్రేమతో ఉంటే బంధం విలువ, ఇవన్నీ ఆచరిస్తే జీవితం విలువ తెలుస్తుంది. పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి అనిపించినప్పుడు ఒక్క నిమిషం గుర్తు చేసుకోండి. విమానం ఎగరాలంటే గాలికి వ్యతిరేక దిశలోనే వెళ్ళాలి తప్ప గాలి వీచే దిశలో కాదు. నిజం సూర్యుడి వంటిది. కాసేపు కనిపించకపోతే అబద్ధం గెలిచినట్టు కాదు. సమయం వచ్చినప్పుడు ఆ కాంతి ఎదుట చీకటి లాంటి అబద్ధం నిలవలేదు. ఒక మనిషి అర్థం చేసుకునే క్రమంలో స్వేచ్ఛను కోల్పోతాడు. ఎంతలా అంటే తనతో అన్ని విషయాల్ని చెప్పుకోవాలి అనే స్థాయి నుంచి ఏం చెప్తే ఎలా అర్థం చేసుకుంటారో అనే ఆలోచించే అంతలా. కలుపు మొక్కలు తొలగిస్తేనే పంటకు సారమందినట్టు చెడు ఆలోచనలు తొలగిస్తేనే మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. నిజాయితీని గుర్తించిన చోట నిమిషం కూడా వృధా చేయకు. ఆత్మాభిమానం మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉందని భ్రమపడకు. ఎన్నో కోట్లు పెట్టి ఆనందం మీకు ఇష్టమైన వాళ్ళు కాసేపు మీతో మాట్లాడితే వస్తుంది. ఆలోచన ఒకలా, మాట మరోలా, ప్రవర్తన ఇంకోలా ఉండేవారిని అస్సలు నమ్మద్దు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకేలా ఉండే వాళ్ళను మాత్రమే నమ్మాలి. గడిచిపోయిన కాలం గుర్తుండకపోవచ్చు, కానీ నోరు జారిన మాటలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సహనం అనేది ఎలా ఉండాలంటే, ఎవరైనా మిమ్మల్ని అవమానించారంటే తరువాత వాళ్ళు తప్పు చేశామే అని పశ్చాత్తాపపడేలా ఉండాలి. మీరు ఒకరి గురించి ఆలోచించేదానికంటే వాళ్ళకు అసలు మీరు గుర్తున్నారా అనే ఆలోచనే ఎక్కువ బాధిస్తుంది. పుట్టడం గొప్ప కాదు, బతకడం గొప్ప. ముంచి బ్రతకడం గొప్ప కాదు, మంచిని పంచి బ్రతకడం గొప్ప. నీకు నీవే గొప్ప అనుకోకు. నీ గురించి నలుగురు గొప్పగా చెప్పుకుంటేనే గొప్ప. యథార్థంగా ఉంటే ఎక్కడైనా నిర్భయంగా ఉండొచ్చు. వేషం వేస్తే ఎప్పుడెవరు పట్టుకుంటారోనని మీ మనస్సు మీకే శత్రువై బాధిస్తుంది. కష్టం అనేది ఎవరు కోరుకునేది కాదు. సుఖం అనేది ఎవరు అమ్మేది కాదు. కష్ట సుఖాలనేవి 2 జీవిత ఫలాలే. పిలవకపోతే వెళ్ళొద్దు. చెప్పకపోతే అడగొద్దు. ఆలస్యంగా చెప్పినా పట్టించుకోవద్దు. ముఖ్యమని భావిస్తే ముందే చెప్తారు. చివరిలో చెప్పారంటే ముందే వద్దు అనుకున్నారని అర్థం. ఆకలితో అయినా నిద్రపోవచ్చు, ఆలోచనలతో నిద్రపోలేరు. ఆర్థిక స్థితిగతులు ఎన్ని ఉన్నా ఆలోచనలు మాత్రం ఎప్పుడూ ఉన్నంతగా ఉండాలి. అదృష్టం అంటే అందం, ఐశ్వర్యం, ఆస్తి ఉన్నవాళ్ళు మీ జీవితంలోకి రావడం కాదు. అర్థం చేసుకునే వాళ్ళు రావడం నిజమైన అదృష్టం. నేను నిన్నుగా ఇష్టపడే వారికి నువ్వేంటో చెప్పవలసిన అవసరం లేదు. నువ్వేంటో ఇష్టం లేని వారికి నువ్వేంటో చెప్పాల్సిన అర్థం కాదు. గడిచిన కాలం గుర్తు రాకపోవచ్చు, కానీ అవమానించిన మనుషులు, మోసం చేసిన వ్యక్తులు అన్న మాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మనిషిలో ఎన్ని లోపాలున్నా వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించకపోవడమే అసలైన లోపం.